నమస్తే రమగారు. రమగారు, మీరు అబ్జర్వ్ చేశారా? చందమామ కథ చెప్పి చాలా రోజులు అవుతుందండి. రకరకాల సిరీస్లు పెట్టినా కూడా మనం చందమామ కథలు కూడా చెప్తూ ఉందాం అప్పుడప్పుడు. తప్పకుండా అండి. పూర్వం మాధవరం అని ఒక పల్లెటూళ్ళలో అవధాని గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన పాపం చాలా పేదవాడు. ఏదో యాయవారం చేసుకున్నాడు అంటే అందరి ఇళ్ళకి పొద్దుటిపూట వెళ్ళి అమ్మ ఈరోజు ముహూర్తం ఇది ఇది అని చెప్పేవాడు. చెప్తే వాళ్ళు ఏదో ఇస్తే కూరో కరివేపాకో బియ్యమో వడ్లో పప్పో బియ్యమో తెచ్చుకుని పోషించుకునేవాళ్ళు. ఈయనకి లోటు లేకుండా 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు 6 సంతానం. సంతానానికి లోటు ఉండేది కాదు. పైగా అప్పుడు సంతానాన్ని ఆపే రోజులు కూడా కావు, అవి తెలీదు. సాలొచ్చి మానుకోవాల్సిందే తప్పిస్తే ఇంకా సంతానాన్ని ఆపటం ఇప్పటి రోజులు కావు కదా. ఏదో చిన్న జీవితం ఎలాగోలాగా ఉండేది. అట్లా అట్లా మీ పిల్లలు కొంచెం పెరుగుతున్న సమయంలో ఆయన కళ్ళు పోయినాయి. కంటి చూపుకి ఏదో సమస్య వచ్చింది. ఆయన కళ్ళు కళ్ళు చూపు లేదు. లేకపోయేసరికి ఏం చేస్తారు? ఎట్లాగొట్లా గెంటిచ్చారు. చివరికి ఒక పాత పూరిపాకు ఉంటే అది కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు, ఒక ఏమన్నాడు వ్యాపారస్తుడు వాకిట్లో ఒక పెద్ద ఇల్లు, ఓ పక్కన చిన్న పంచలాగా ఉంది. ఆ పంచలో నెలకి 4 రూపాయల వడ్డీ అద్దిచ్చి అక్కడ ఉండేలాగా ఏర్పరచుకున్నారు. ఇల్లు వాకిలి లేవు కదా. అదేలేండి. ఈ 6 పిల్లలు భార్య భర్త అక్కడ ఉండేవాళ్ళు. ఈయన కళ్ళు పోయినాయి. ఆయన ఇళ్ళంబడిపడి తిరగలేడు. ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు పిల్లలు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఆయన తీసుకొచ్చి ఈ రామాలయం దగ్గర కూర్చోబెట్టి ఒక గావంచ ఆయన ముందు పరిచి వెళ్ళిపోయేవాళ్ళు. సాయంకాలం మళ్ళీ తీసిపోయేవాళ్ళు అనమాట. పొద్దునే కాస్త అన్నం తినేసి వచ్చేవాడు ఆయన. వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులు పావలావో 10 పైసలో అరటిపండో లేకపోతే కొబ్బరి చిప్పో ప్రసాదం ఏదైనా చేస్తే అదో, అది కాకపోతే స్వయం పాకం ఇస్తారు. బ్రాహ్మడు కదా, ఎంత చెడ్డ పాపం. స్వయం పాకం ఇచ్చుకోవడానికి అవధాని గారు గుడి దగ్గర ఉంటాడు కాబట్టి అది పితృకార్యాలప్పుడు అట్లా ఏవో ఇచ్చేవాళ్ళు. పావలా 10 పైసలు పడేవి. దేవాలయంలో దండం పెట్టుకుని సాయంకాలం అయ్యేసరికల్లా పిల్లలో తల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈయన పడిన వస్తువులు మూట కట్టుకుని ఆయన చేతబుచ్చు తీసుకుపోయేవాళ్ళు. రోజు ఇట్లా కూర్చునేవాడు. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు. ఏమిటి నా పరిస్థితి, కనీసం పిల్లలైనా ఎక్కి రావాలి కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాయి ఈ జీవితంతో అని దిగులు పడేవాడు. పెద్ద పిల్లల్లో 2 మగపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కూడా ఓ పావలా తెచ్చేవాళ్ళు ఏదో చిన్న పని చేసి. ఇంతమంది ఉన్నారు, 6-8 పొట్టలు నిండద్దు. ఇవి నిండాలి, పై సరుకులు కావాలి, మరి ఇంటి అద్దె ఇవ్వాలి, కష్టం కదా పాప. మరి అట్లాగే గెంటుతూ ఉండేవాడు. ఒకనాడు ఏమైంది, ఎవరు తనని తీసుకెళ్ళడానికి ఇంటి నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆయన సాయంకాలం అయ్యేసరికి తీసుకెళ్ళిపోయేవాడు. చీకటి పడితే నడవలేడు కదా. అయితే ఎవరు రాపోయేసరికి నేను చూస్తూ ఉండగా ఏమైంది, ఆయన భార్య ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే ఆవిడ ఏమందంటే, ఏమంటే ఏం చేయాలి, ఆయన డబ్బులు ఈ నెల మనం రెంట్ ఇవ్వలేకపోయాము, 2 నెలలు అయిపోయింది, ఈ కిందటి నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో సామాన్లు అన్నీ బయట పారేశారు, అన్నీ బయటపడిపోయినాయి, ఇంక ఇప్పుడు ఏం చేస్తాము, మన పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చూస్తే గావంచాలో 2 రూపాయలు 2 కాన్లు ఇవి ఉన్నాయి, 2 అరటిపళ్ళు, అంతకంటే ఏం లేవు. ఇవాళ భక్తులు కూడా లేరు. భార్య భర్త ఇద్దరు ఏడుచుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మెల్లిగా ఇంటికి నడిచి వెళ్ళారు. సామాన్లు లేవు, ఆ పంచలో నుంచి బయట పారేస్తారు వాళ్ళ సామాన్లు. వీళ్ళకి అన్నం వండుకునే దిక్కు కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఏం చేశారు, అక్కడ దాకా వెళ్ళి బయటపడేశారుగా. ఆ ఎదురుగుండా ఓ చెట్టు, ఏదో పెద్ద చెట్టు ఉంటే దాని కింద ఒక గట్టు ఉంటే ఇవాళకి పొయ్యి ఇక్కడ పెట్టుకుని వండుకుందామని పిల్ల జల్ల అందరూ కలిసి ఆ సామాన్లన్నీ బయట విసిరేసినవన్నీ ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, చీకటి పడే వేళకి సాయంకాలానికి ఈయన తొందరగా తీసుకెళ్ళిపోతారు. రాత్రికి వచ్చే భక్తులు ఉంటారు కదా. ఈ సాయంకాలము ఇక్కడ హడావిడంతా చేసినటువంటి ఆ వ్యాపారస్తుడు, ఆ శెట్టి గారు ఎవరింట్లో అయితే వీళ్ళు అద్దెకున్నారో ఆయన గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పూజారి గారికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆయన హారతి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు. ఈయన బయట కూర్చున్నాడు హారతి తీసుకుని వెళ్ళాలని. ఇంతలో ఏమైందంటే సీతారాములు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు విగ్రహాలు. సీతాదేవి, ఏమిటండి పాపం ఇతను చూడండి ఇట్లా ఉన్నాడు, వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అవధాని రోజు వచ్చి కూర్చుంటాడు, పాపం భార్య కూడా ఏడుస్తుంది, ఆ పిల్లలతో ఏమైపోతాడు పిచ్చి బ్రాహ్మడు, పాపం గుడ్డివాడు కూడాను, కాస్త కరుణించవచ్చు కదా అన్నది. అనేసరికల్లా రాముల వారు అన్నట్టు, కరుణించకపోవడానికి ఏమిటి, ఏదో రకంగా అన్నం ఏర్పాటు చేస్తున్నాము, అతనికి కర్మశేషం, కర్మని అనుభవించవలసిందే అంటే ఆవిడ ఏమంటే కర్మలన్నీ తర్వాత చేయొచ్చు, తర్వాత కాలంలో అనుభవిస్తాడులేండి, కనీసం కాస్త డబ్బైనా ఏర్పరచండి అని పోట్లాడింది అనమాట. ఇంతకంటే కర్మానుభవం ఇంకేం చేయించాలి, పెద్ద సొంత ఇంట్లో నుంచి పంచలోకి చేర్చాం, పంచలో నుంచి రోడ్డు మీదకి చేర్చాం, అయిపోయింది ఇంకా కర్మశేషం, మీరెవరు చెప్తారో నాకు తెలీదు, ఇతనికి ఏదైనా ధనం వచ్చే ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది అనమాట సీతాదేవి. అనగానే సరే ఈయన ఏం చేశాడు, రాములు వారు
ఆంజనేయ స్వామి ఎదురుగుండా కనపడుతున్నాడు. సీతారామ లక్ష్మణులు ఇక్కడ నుంచున్నారు, ఆయన ఆపోజిట్ ముందు లో ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఆ. ఉంటాడు కదా. ఆంజనేయ స్వామికి, హనుమ విన్నావు కదా అమ్మగారి ఆజ్ఞ, 1,00,000 రూపాయలు ఏర్పాటు చేయి వీధ బ్రాహ్మడికి పాపం అంటే, అలాగే ప్రభు అన్నట్టు ఆంజనేయ స్వామి. ఈ మొత్తం మాటలు వినేశాడు శెట్టి గారు. ఇంకేముంది, 1,00,000 వస్తుంది అవధానికి. ఇప్పుడు ఆయన ఇవ్వన్నాడు, ఈయన ఇస్తానన్నాడు అంటే పడేస్తారనమాట. అంతేగా, డబ్బులు ఎలా వస్తాయి లేకపోతే? సడన్ గా ఎలా వస్తాయి చెప్పు? ఎవరైనా పడేసి అంతే కదా. చేయాలి. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పొలం దున్తుంటే ఏదో దొరికింది అనుకోవచ్చు, ఇల్లు కడుతుంటే దొరికింది అనుకోవచ్చు, పునాది తవ్వుతుంటే దొరికింది అనుకోవచ్చు. పునాదులు లేవు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది కాదనమాట. వీళ్ళకి, ఈయనకి అవధానికి డబ్బు ఇస్తారు వీళ్ళే. అక్కడి నుంచి లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి అవధాని గారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మా వాడు అప్పడు దుర్మార్గుడండి, మా పనివాడు అప్పడు వెంకడు ఇద్దరు పనివాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి సామాన్లు బయటపడేశారనమాట. నేనుండగా ఇంత పని జరగనిస్తానా, మీరు ఎంతో మంచివాళ్ళు, వచ్చి ఉండండి, పంచలో వచ్చి ఉండండి అని బతిమలాడితే ఈయనేమో సరే మరి ఏదో ఒకటి కావాలిగా, పంచలోకి చేరారు. పంచలోకి చేరంగానే ఈయన ఏమన్నాడు, 10 రూపాయలు తీసి అవధాని గారి చేతిలో పెట్టపోతే ఆయన నాకొద్దు, నేను తీసుకోను అన్నాడు. కాదు, పోనీ 10 రూపాయలు చిన్నది, ఈ 100 రూపాయలు తీసుకోండి, ఈ చేసిన అపరాధానికి నాకు మన్నింపు కావాలి, ఈ 100 తీసుకోండి అంటే, చీచి డబ్బులు తీసుకుని ఆయన, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను, ఈ ఐవారం చేస్తాను అంతే, నేను నీ డబ్బులు నాకెందుకు నాయన, ఏదో ఆసరా చూపించావు, కాస్త రెక్కాడితే రేపొద్దున మీ 2 నెలల అద్దె మేము ఇచ్చేస్తుంటే, అయ్యో అద్దొద్దు ఏమొద్దు, 100 తీసుకోండి అని ఎంతగానో బతిమలాడేసరికల్లా ఒప్పుకోవాలి ఆయన. ఒప్పుకోకపోతే, అది కాదండి ఓ పని చేద్దాం, మీరు రేపు మీ పల్లెల్లో మీ గావంసా మీద ఏది పడితే అది నాకు ఇద్దరు కానీ ఈ 100 తీసుకోండి అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. నా గావంసాలో పడ్డది నాది, భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చింది, రామార్పణం అనుకుంటాను నేను, అది కూడా రామార్పణమే, రాముడే ఇచ్చాడు, అది రామార్పణమే, నీకు ఇవ్వటం ఏమిటి నాయనా అన్నాడు. పోనీ 100 కాదు 1000 ఇస్తా, మీకు రేపొద్దున పడేది నాకు ఇవ్వండి అంటాడు. రేపు మీ గావంసాలో ఏది పడితే అది నాదనండి చాలు, మీకు 1000 ఇస్తాడు. ఆయన ఒప్పుకోవాలి. అట్లా బేరం 50,000కి పెంచాడు. 50,000 రూపాయలు ఇస్తాను మీకు, పుచ్చుకోండి, రేపు మీ గావంసాలో పడేది నాకు ఇవ్వండి. ఆయన ఏమంటాడు, గావంసాలో ఏది పడితే అది భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చేది, నీకెందుకు ఇస్తాను, అది రామార్పణమే, నన్ను తినమని ఇచ్చాడు, నీకు ఇవ్వనంటాడు. ఇంకా బాగా ఆలోచించి 1,00,000 వస్తుంది రేపు, 50 తోటి ఎందుకు, పోనీ 75 దాకా వెళ్దాం, 25,000 మిగులుతుంది కదా మనకు అనుకుని 75,000 ఇస్తానన్నాడు. అయినా కూడా ఆ పిచ్చి బ్రాహ్మడు ఒప్పుకోలే, కాదన్నాడు. అట్లా చేయకూడదు, వ్యాపారం ఎట్లా చేస్తాను, నేను బ్రాహ్మణ్ణి, నేను నిర్ధనుణ్ణి, భిక్షం అడుక్కునేవాడిని, నా దగ్గరకు వచ్చింది నేను నీకు అమ్ముకోకూడదు, నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, ఇచ్చేయడానికి భయంగా ఉంది, నీకు ఇచ్చేయమని అనకూడదు కదా, అందుకని ఇది ఇస్తానంటున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఈ లోపల సావిత్రమ్మ గారు, ఆయన భార్య ఉంది కదా, ఆవిడ అంది, మీరు ఊరుకోండి, ఆయన సైగ చేసి బయటికి తీసుకెళ్ళి, ఆయన అలాగే అంటారు, నేను ఇప్పిస్తాలేండి, మీరు డబ్బులు తెచ్చి ఇచ్చేయండి, రేపు గావంసాలా పడిన ప్రతిదీ మీదే, అమ్మ ఒట్టేయండి అన్నాడు. ఒట్టుకేముంది అని, నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, రాముడి మీద ఒట్టు. శభాష్, ఎంతో బాగుందిగా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శెట్టి గారి ఇంటికి. వెళ్ళిపోయి 75,000 రూపాయలు తెచ్చి పోసేసాడు బాకి, పరిగెత్తుకుంటూ మళ్ళీ పట్టుకొచ్చేసాడు. ఆవిడ ఏం చేసింది, వెంటనే డబ్బులు దాచుకొని జాగ్రత్త చేసుకుంది. సరే నాయనా మంచిది అన్నది. మర్నాడు పొద్దునే అవధాని గారికి స్నానం చేయించారు, తిన్నామని తీర్చిదిద్దారు, తీసుకుపోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేసరికల్లా సరే ఆ పూట ఏమైంది, ముందు రోజు ఏకాదశి, ద్వాదశి వాళ్ళే జనం తక్కువ ఉన్నారు, త్రయోదశి ఆ రోజున శివాలయానికి జనాలు ఎక్కువ మంది వెళ్తారు, రామాలయానికి ఎక్కువ మంది రారు. ఏమీ రాల. 2 ఏగానీళ్ళు పడ్డాయి. తర్వాత బాగా మాగిపోయిన 2 అరటిపళ్ళు, ఒక సగమే ఇంతే ఉన్న కొబ్బరి చిప్ప పడేసి సాయంకాలం అయిపోయింది. చూస్తే ఏమీ లేదు. సావిత్రమ్మ గారు వచ్చింది, గావంసాలో ఏది పడితే అది మూట కట్టి ఈయన చేతిలో పెట్టేసరికి ఈయన నిర్ఘాంతపోయాడు. ఇదేంటి 1,00,000 పడుతుంది అనుకున్నాం, పడలేదు. చూస్తుంటే సావిత్రమ్మ గారు లేచి భర్తను తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడ గావంసా లేదు, ఏం పడుతుంది, ఆవిడ తీసుకెళ్ళిపోయింది. ఈ లోపల పొద్దున్నే భర్తను ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుంది, ఒక 5-6 వేల రూపాయలకి ఇల్లు కొనేసుకుంది, పిల్లలకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనేసేసింది, డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాలో మధ్యాహ్నం సాయంకాలం 4 అయ్యేసరికి మొత్తం ఏర్పాటు చేసేసి పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోయి. ఈయన ఏం చేయాలి, 75,000 రూపాయలు ముందు రోజు రాత్రి పోసేసాడు, బిక్కమొహం వేశాడు. సరే ఆలోచించాడు, రాముడిని నేను నిలదీయాలనుకున్నాడు. ఓకే, లోపలికి వెళ్ళాడు గుళ్ళోకి.
రాముడు వైపు చూస్తే ఆయన చిదానంద సిద్ధులాస స్వరూపం చూస్తున్నాడు. ఈయన కాదు, ఈయన ఏం చెప్పాడు, హనుమ డబ్బు ఇవ్వు అన్నాడు. హనుమ ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందోసారి దండం పెట్టాడు. ఏమన్నా పెద్ద మనిషి అయ్యా నువ్వు మహారామభక్తుడు అని చెప్పుకుంటావు, ఆయన పక్కన ఇమ్మన్నాడు, నువ్వేమో ఇస్తానంటివి, ఏం పడింది, కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఇప్పించావు, అంతకంటే ఏమైనా ఉందా అన్నాడు. అనేసి ఏం చేశాడు, మన ఉద్రేకం వచ్చేసరికి అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఇది దేవుడితో సంభాషణ కాదు, వ్యక్తితో సంభాషణ అంతే అని చెప్పేసి ఇట్లా విసురుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి విగ్రహం మీద చెయ్యేసాడు. చెయ్యేసిన మరుక్షణం ఆంజనేయ స్వామి వెనకాల ఇట్లా తోక ఇట్లా రింగులాగా చుట్టుకుని ఉంటుందా, ఆ తోక ఇటు కదిలి ఈయన చెయ్యి చుట్టేసింది, పట్టేసుకుంది తోక. అక్కడి నుంచి ఈ తోక వదలటం లేదు. ఇంతలో రాముల వారి శబ్దం వినపడింది. ఆ హనుమ నిన్న చెప్పిన పని ఏం చేసావు అని. ఆంజనేయ స్వామి వెంటనే చెప్పాడు, 75,000 నిన్న రాత్రే ఇప్పించేశాను ప్రభు, 25,000 ఇస్తే గాని వదలను మరి అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఆంజనేయ స్వామి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తా, గదుతుంది ఎత్తి మీద ఒకటి కొడతాడు అంతే కదా. కాసేపు నుంచున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇది లాభం లేదు, నా తోక తన్ని ఎంత విదిలించుకున్నా అదేమో రాతి విగ్రహం, ఆ తోక ఎట్లా చుట్టుకుందో తన్ని ఎలా పట్టిందో అర్థం కాలేదు. ఇక లబో దిబో కేకలు పెట్టాడు పూజారి గారు. అదేమిటండి అలా అయిందంటే అది అలా ఎట్లా అయిందో తెలీదు. మా పని వాళ్ళని ఎవరినైనా పిలవండి అంటే పూజారి గారు పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళో అందరినీ పిలుచుకొచ్చాడు. మరి ఇలాంటి వింత జరిగితే ఊరుకుంటారు, పని వాళ్ళని పిలుచుకొచ్చారు. ఒరే ఇంట్లో అమ్మగారిని అడిగి ఎనపెట్లో 25,000 రూపాయలున్నాయి, అవధాని గారింటికి పంపించి రండిరా అన్నాడు. ఓకే, ఇంకా వేరే దారిలో ఊళ్ళో జనం అంతా చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా అని. సరే వాళ్ళు పని వాళ్ళు ఇద్దరు పోయి అప్పడు వెంకడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, 25,000 తీసుకున్నారు. అవధాని గారు ఇల్లు కొనుక్కున్నారు అక్కడెక్కడో, వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి పరిగెత్తుకుంటూ అక్కడ డబ్బులు ఇచ్చేసామండి అని వచ్చి చెప్పాక తోక అప్పుడు తోక వదిలింది. జనం చూస్తుండగానే తోక వదిలిపెట్టింది అనమాట. బతుకు జీవుడా అని వెధవ ఆసిపోతానానికి నాకున్న ఆస్తి చాలదు, బ్రాహ్మడికి 100 రూపాయలు ఇద్దామని లేదు, 4 రూపాయల అద్దెకి వాళ్ళని రోడ్డు మీద పెట్టినందుకు కదా ఇది జరిగింది, ఈ 1,00,000 ఇవ్వాల్సి వచ్చింది. ఊళ్ళో జనమంతా చూశారు. ఇప్పుడు తన అవధాని గారికి డబ్బు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. దాంతో నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. మరి అంతే, బుద్ధి వస్తుంది క్రమంగా. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం, గుణపాఠం కథ చెప్తాం. గుణపాఠం చెప్పటమా? పూర్వం కోసల దేశానికి మాధవర్మ గారని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు మహామూర్ఖుడు. ఆయన కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. ఏది అర్థమైందో ఇక దాని మీదే ఉండేవాడు. ఈయన మంత్రి మహాదురాశాపరుడు, అసూయాపరుడు కూడా. ఒక్కోళ్ళు అట్లా ఉంటారు కదా. అయితే ఈ పండితులు, కవులు, గాయకులు ఎవరైనా రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఏదో వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళు, విద్యా ప్రదర్శన ఇస్తే ఈయన దానికి 100 అబ్జెక్షన్లు చెప్పేవాడు. ఆ ప్రదర్శన అయ్యాక రాజుగారు వీళ్ళకి 100 వరహాలు ఇవ్వు, 1000 వరహాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని అడ్డంకులో పెట్టేవాడు. అయినా తప్పలేదనుకో, అప్పుడు అందులో ఇంచి కొంత లాగేసి ఏ 4వ వంతో వాళ్ళకి దఖలుపరిచేవాడు, ఇచ్చేవాడు కాదు. అదొక దుష్టబుద్ధి అన్నమాట. అయితే ఇలా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. కాకపోతే రాజుగారే బేసిక్గా కొంత మూర్ఖుడు కదా, ఎవరు చెప్తారు, ఆయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు. అవును. దాంతో ఊరుకునేవాళ్ళు. అట్లా కాలం గడుస్తుంటే ఒకనాడు ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చక్కటి కవిత్వం అవి చెప్పగలిగే పాండిత్యం ఉంది. దాంతోపాటు ఆయనకి కళలు వాటి మీద విశ్లేషణ బాగా తెలుసు. ఒక్కొక్కళ్ళు చదువుకుంటారు కదా, స్వప్నశాస్త్రం అంటారు. అవునవును. కళ ఫలానా రకం కళ వస్తే ఏమిటి అని మనం కూడా కనుక్కుంటూ ఉంటాం. ఇలా కళ వచ్చింది, పీడకళ వచ్చింది, దేవుళ్ళు కనిపించారు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఎలా, అలాంటి వాటికి ఆయన సమాధానాలు చెప్పేవాడు. చాలా గట్టివాడు, అందులో మంచి పేరు. సరే ఆయన వచ్చి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా పద్యాలు చదివారు. చదివేసరికి రాజు చాలా సంతోషించి, బాబ్బా ఏం పాండిత్యం అండి మీది, ఎంతో బాగుంది అని మంత్రి ఈయనకి 100 వరహాలు ఇవ్వమని, బంగారు వరహాలు ఇవ్వమని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, ఏముందండి ఇందులో, ఈ పద్యాలన్నీ పాతవేను, మా నాన్నగారు కూడా ఇలాంటి కవిత్వమే రాసేవాళ్ళు, మా నాన్న గొప్ప కవి మీకు తెలుసు కదా, మంత్రి గారు తండ్రి గారు గొప్ప పండితుడు, కవి, ఆయన చాలా పద్యాలు రాశారు, మా నాన్న చెప్పిన పద్యాల్లాగానే ఉన్నాయి, ఏముంది కొత్త ఇందులో. ఈ పండితుడు రాజుగారి దగ్గర బహుమానం పుచ్చుకొని నాకు కళల శాస్త్రం కూడా తెలుసు, అది మీకు ఏదైనా సమాధానం కావాలంటే నేను చెప్పగలనని అడిగి ఆ స్థానంలో కుదురుకోవాలని అనుకున్నాడు. ఆ కథ ఎట్టాగో పోయింది, ఈ కథ కూడా ఆగిపోయింది.
100 బంగారు నాణేలకి 10 కూడా చేతిలో పడేలాగా లేవు. ఆయన చాలా దూరం నుంచి కష్టపడి అప్పు చేసుకుని మరీ పాపం ఇక్కడికి వచ్చాడు. అప్పుగానే ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన కవిత్వం పాత కవిత్వము కాపీ కవిత్వము అయిపోయింది. దాంతో ఆయన చాలా హతాశుడైపోయాడు. రాజు ఏం చెప్పబోయినా ఆ మంత్రి గారు వినలా. ఈయన ఏమనుకున్నాడు, ఇట్లా కాదు వీడితోటి దిగాలుగా తల వేళ్లాడేసుకుని బయటకు వచ్చాడు. ఎవరిని కలిస్తే వాళ్ళు ఆ మంత్రి ఆయన అంతేనండి, ఇంకో పెద్ద మంత్రి గారు అట్లాగే చేస్తాడు, ఇలాగే ఉన్నాడు, ఫలానా అప్పుడెప్పుడు ఇలా చేశాడు, ఫలానా ఇప్పుడెప్పుడు ఇట్లా చేశాడు, మా మేనమామని తెస్తే ఆయన ఎంత అవమానించాడు, జ్యోతిష్కులను అంతే, కవులను అంతే, గాయకులను అంతే, పండితులను అంతే, సాముగరిడీలు ఆడేవాళ్ళు, వాళ్ళు ఇదంతా గరిడి అంతా ఆడేశాక ఒక గంట అయిపోయిన తర్వాత ఇలాంటివి మా చిన్నప్పుడు చాలా చూసాం, ఇందులో కొత్త ఏముంది, దీనికి డబ్బెందుకు అంటాడు. డబ్బే రానివ్వడు. ఇంతేనంటే ఈయన చాలా దిగులుగా ఉండిపోయాడు. ఒక సత్రంలో దిగాడు. ఆలోచించుకుని 3వ రోజున 4వ రోజున మహారాజు గారి దర్శనం వాంఛించి వెళ్ళాడు. సభలోకి వెళ్ళి, ప్రభు నేను మీకు చెప్పాలనుకున్నాను, మొన్ననే వాళ్ళ సందర్భం రాలేదు, నాకు కళలు అవి ఫలితాలు స్వప్న ఫలితాలు అవి చెప్పడం వచ్చు. నిన్న చాలా పెద్ద కళ వచ్చింది నాకు. అందులో సాక్షాత్తు మన పెద్ద మంత్రి గారి నాన్నగారు వచ్చారు. ఏమిరా నా కవిత్వం కాపీ కొట్టి పాండిత్యం చూపించి నా పాండిత్యాన్ని కాపీ కొట్టుకుని, దాన్ని ఏమంటారు కాపీ కొట్టడానికి తెలుగులో, నన్ను అనుకరించి నా కవిత్వాన్ని దొంగిలించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నావా దుర్మార్గుడా అని కేకలేశారండి. మరి దానికి అపరాధానికి రుసుము చెల్లించవలసిందే నువ్వు అని చెప్పారు. ఆ రుసుము చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే 100 వెండి నాణేలు మంత్రి గారికి ఇవ్వమన్నారు, మంత్రి గారే తనకు చేరుస్తారన్నారు. ఇలా కాలొచ్చిందండి. నేను 100 వెండి నాణేలు తీసుకొచ్చా మంత్రి గారికి ఇవ్వడానికి అన్నాడు. మంత్రి గారు సరే బాగానే ఉంది, చనిపోయిన నాన్నగారికి మంత్రి గారు వరహాలు ఎట్లా ఇస్తాడండి అని అడిగాడు రాజుగారు. అయ్యో ఆ సమాధానం పెద్ద కవి గారే చెప్పారండి. ఆయన మళ్ళీ గారు రాత్రి కల ఇది, తెల్లవారుజామున ఇంకో కల వచ్చింది. ఈ తేప మంత్రి గారు తర్పణం విడిచేటప్పుడు ఆ 100 నాణేలను కూడా తర్పణంతో పాటు విడిచేస్తే అవి తనకి చేరతాయని, అక్షరాల తన దగ్గరికే వస్తాయని కవిగారు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అలాగా, వారి నాన్నగారు చాలా గొప్ప కవి, మన ఆస్థానంలోనే చాలా గొప్ప సేవలు అందించారు, తప్పకుండా పెద్ద అయిన ఆజ్ఞ ఎందుకు మీరుతాం మనం, పైగా మంత్రి గారి తండ్రి చేస్తామన్నాడు. 100 బంగారు నాణేలు మంత్రి గారికి ముట్టినాయి. మంత్రి మొదట సంతోషించాడు. రెండో సమాధానం వినేసరికి భయం వేసింది. తర్పణం విడిచేటప్పుడు 100 నాణేలు విడిస్తే గంగలో విడుస్తావు, నాన్నకి ఎట్లా చేరుతాయి, గంగలో పడిపోతాయి. అదే గంగ అంటే గంగే కాదు నీళ్లలో అనుకుని సర్దు కూరుకున్నాడు. ఈ లోపల మంత్రి గారి తండ్రిది ఆర్థికం వచ్చింది, వెళ్ళింది. మన సదరు పండితుడు గారు మళ్ళా రాజుగారి దర్శనంకు వాంఛించాడు. దర్శనానికి ప్రవేశపెట్టారు. మళ్ళీ పెద్ద కవి గారు కల్లోకి వచ్చారండి మంత్రి గారి తండ్రి గారు. దుర్మార్గుడా, నా డబ్బులు ఇవ్వలేదా నా కుమారుడి గారిని కేకలేస్తున్నారండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి ఆ రోజే ఇచ్చావు కదా సభలో అందరూ చూస్తుండగా, ఏమండి మంత్రి గారు మీ నాన్నగారి తర్పణాలు విడవలేదంటే విడిచాను ప్రభు అన్నాడు. మరైతే వారికి చేరలేదుటండి, చేరలేదు అంటున్నారు, ఇప్పుడు ఎట్లా నేను విడిచానంటాడు ఈయన, ఇప్పుడు ఎట్లా అన్నాడు రాజుగారు. దాందేముందండి, మళ్ళీ కాలొచ్చింది నాకు, ఆయనే చెప్పారు ఆ డబ్బు తనకి చేరాలంటే మిమ్మల్ని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా మంత్రి గారినే స్వయంగా పెట్టమని, ఈయన వెళ్ళిచ్చి రావాలి. ఈయన ఎట్లా వెళ్తాడు, ఈయన వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. అప్పుడు మరణించి చంపేసావు మంత్రి గారిని, చచ్చిపోమందావు, ఆయన నాన్న దగ్గరికే వెళ్తాడని గ్యారంటీ లేదు. అందుకని కవి గారు పండితుడు కదా, పెద్ద మంత్రి గారి తండ్రి మహాపండితుడు, ఆయన అందుకని ఏం చెప్పాడంటే దానికి ఒక విధానం ఉంది, యజ్ఞం చేయాలి రాజుగారు ఒకటి. అందులో యజ్ఞ పశువు అని ఒక పశువుని సెలెక్ట్ చేస్తారు, ఒక మేకని, ఒక గొర్రెనో, ఒక పశువు లేదా మన మేక కాబట్టి దున్నపోతు, అశ్వమేధం చేసినప్పుడు అశ్వం అలా పెడతారు కదా. యజ్ఞ పశువుగా ఏమో మంత్రి గారిని పెట్టుకోమన్నారు. మంత్రి గారి చేతిలో కనుక డబ్బులు పెట్టి పంపిస్తే వారికి లభిస్తుందిట అనగానే రాజుగారు ఒప్పుకున్నాడు. మంత్రి హతాశుడైపోయాడు. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉంది, యజ్ఞ పశువుగా చేయటం అంటే ఏమిటి, ఊరికే ఏదో కూర్చోబెట్టడం కాదు, అంతేనా, పోయి రావాల్సిందే. ఈ పోయి రావాలంటే ఏం చేస్తారు, యూపస్తంభం అని ఒక స్తంభం పెడతారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన కాళిదాసు కావ్యాల్లో కనపడుతుంటుంది, పాత కావ్యాల్లో మహాభారతం లాంటి చోట కూడా కనిపిస్తుంది. ఒక స్తంభం పాతి పశువుని దాన్ని కట్టేస్తారు మంత్రపూతంగా. 9 రోజుల పాటు హోమం చేయాలి. 9 రోజులు ఈ పశువు ఇక్కడే ఉంటుంది.
ఇప్పుడు పశువు ఎవరు మనకి? సదరు మంత్రి గారు. అంతే. ఈయన అక్కడ కట్టేయాలి. 9 రోజులు యూపస్తంభానికి కట్టేసి ఉండటం తలుచుకోగానే కాళ్ళు గచ్చగచ్చగచ్చగా వణికిపోవటం మొదలుపెట్టి భయమేస్తోంది. ఏం చేయాలో తెలియలే. కాళ్ళ వేళ్ళ పడ్డా లాభం లేదు. మంత్రి రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి గారు కవిత్వం తండ్రి లాంటిది అంటే ఒప్పుకున్నాడు. తండ్రి కల్లోకి వచ్చాడు అంటే ఒప్పుకున్నాడు. 100 వరహాలు తర్పణం అంటే ఒప్పుకున్నాడు. మరి ఇవన్నీ నమ్మినప్పుడు తండ్రి కల్లో కనబడి యజ్ఞం చేయమన్నాడు అనే విషయం కాదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఏం చేశారు? యజ్ఞం స్టార్ట్ చేశారు. యజ్ఞం చేద్దాం, పెద్ద పండితుడు, ఆయన ఒక పండితుడు, గొప్ప కవి, ఆయన చెప్పినట్టు చేసేయాలి. ఇహ యజ్ఞ పశువుగా ఈయన కట్టారు. ఈయనకి పసుపచ్చ బట్టలు కట్టారు. పసుపులో తడిపిన బట్టలు కట్టి మెళ్ళో 2 వేపాండాలు వేలాడేసి చెట్టుకేసి రూపస్తంభానికి వేసి కట్టేశారు. లబో దిబో 3వ రోజు గడిచేసరికి హోమాలు జరిగిపోతున్నాయి. యజ్ఞం ఈయన నోరెత్తలేడు. కాళ్ళు ఉనికిపోవటం మొదలుపెట్టే చచ్చిపోయాను అనుకున్నాడు 3వ రోజుకి. ఆ వాళ్ళు వీళ్ళు ఉంటే వరి ఆ పండితుడిని నా దగ్గర పిలవండి రా అని బతిమలాడుకుని, బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నీ పద్యాలు చాలా గొప్పవి, మా నాన్న పద్యాలు కూడా అలాంటివే కానీ ఆ పద్యాలు కావు, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టేసంటే ఒప్పుకోలే పండితుడు. ఎట్లా వదిలిపెడతామండి? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారో, ఎంతమంది మీ వల్ల ఏ ధన సహాయము లభించక ఈ ఊళ్ళో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, లేచక్కపోయిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరి ఉసురు తగలాల్సిందే కాదు మీకు. కవిత్వం చెప్పి పోనీ 100 వరహాలు ఇమ్మన్నాడు, 50 అయినా ఇవ్వకూడదా? దానికోసం ఇంత దూరం వస్తే ఇచ్చే రాజుకున్నప్పుడు నీకేంటి బాధ? నీ అసూయ వల్ల కదా. నువ్వు బాగా దెబ్బ ఇంకో 2 రోజులు నువ్వు కట్టేసి ఉంటే నీకు బుద్ధి వస్తుంది అంటే కాళ్ళ బెళ్ళ పడిపోయాడు మంత్రి పండితుడు. నన్ను వదిలిపెట్టేసి అంటే ఇంకో 2 రోజులు గడవనిచ్చి 5వ రోజున మహారాజా మళ్ళీ కలొచ్చిందండి, ఈ 5 రోజుల యజ్ఞాలకి మీరు వేసిన దక్షిణంతా మన మధ్యమంత్రి గారి తండ్రి గారైన కవి గారికి అందిద్దట. ఇక యజ్ఞం ఆపు చేయమని, యజ్ఞ పశువుని వదిలేయమని ఆయన చెప్పారు. కళ్ళు అనగానే మహారాజు అన్నాడు, అలాగే ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఎట్లా. 5 హోమాలు చాలనుకుంటే 5వ రోజు హోమాలకి పూర్ణాహుతి వేసేసి ఏదో ఒక గుమ్మడికాయ అవి ఇవి వేసి పూర్ణాహుతి చేసి దండం పెట్టేశారు. ఈ యూపస్తంభాన్ని కట్టేసిన పెద్ద మంత్రి గారిని విడుదల చేశారు. 1 నెల 2 నెలలకి మనిషి అయ్యి 5 రోజులు తిండి తిప్పలు లేవు కదా, బతుకు జీవుడా అనుకుంటూ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ కవిగాయక పండిత పోషణకి అడ్డం పడేవాడే కాదు. అతని పద్ధతి మార్చుకున్నాడు అనమాట. గుణపాఠాలు ఇలా చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉందో. అలా కట్టేయలేకపోయినా కనీసం అదే కదా రమ్మగారు, కట్ చేసేయాలి, కట్ చేయాలి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కట్ చేస్తేనే బుద్ధి వస్తుంది. బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా సరదాగా ఉండే చందమామ కథ ఒకటి చెప్పండి. అత్యాస కథ చెప్తాను. చెప్పండి. పల్లెటూళ్ళలో ఇది వరకు బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఎప్పటి సంగతో చెప్తున్నాను నేను. ఊర్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉండేవాడు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు. రెక్కాడటం ఎందులో చూస్తాం మనం? పని చేసుకుంటే పొట్ట పోసుకోవటం. ఇప్పుడు పని చేసుకునేవాడు కాదు బిచ్చగాడు, అది అడుక్కుని పొట్ట పోసుకునేవాడు. ఏ ఊళ్ళో ఏదైనా దొరికితే తినేవాడు. ఇక ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవాడు. సరే ఏమైంది, ఒక ఊళ్ళో ఏదో అడుక్కున్నాడు, అది తిన్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ పూట పెద్దగా ఏమీ దొరకలేదు ఆహారం, సాయంత్రానికి ఏమీ లేదు. దాని నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ ఊళ్ళో తిరిగేశాడు, ఇంకా ఆ ఊళ్ళో ఉండకూడదు, అట్లా తిరిగేవాడు అనమాట. ఆ 2వ ఊరికి అడవి వైపుకి ప్రయాణం చేస్తుంటే ఒక ముసలాయన కనిపించాడు. ఎక్కడికి ఏమిటని మాట్లాడుకున్నారు. ఎవరు తోడు లేరు అని చెప్పాడు. నేను ఉంటాగా తోడు, అందాక వస్తానులే పదబాబు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏమిట్రా నువ్వు ఇంత వీక్గా కనపడుతున్నావు, అంటే బలహీనంగా కనపడుతున్నావు, ఆహారం లేదా, ఇందా ఈ శనగ్గింజ తీసుకో అని ఒక శనగ్గింజ వీడి చేతిలో పెట్టాడు. బాగుంది. వీడన్నాడు, శనగ్గింజతో పొట్ట నిండుతుందా, కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా బాబయ్య అన్నాడు. ఏదైనా నిండొచ్చురా, ఏదైనా నిండుతుంది, జాగ్రత్త పెట్టుకో నా మాట విని అన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, ఏదో ముసలాడు అంత శ్రద్ధగా ఒక్క గింజ చేతిలో పెడితే పచ్చటిది, అదేంటి నల్ల శనగింజ కన్నా మన కాబూలి శనగలు ఉంటాయి కదా, పెద్ద గింజ అనమాట. ఆ గింజని దట్టిలో దోపుకున్నాడు. దోపుకుని ఊరు దాటాడు, అడవి దాటాడు. దాటేసరికల్లా కొంచెం చీకటి పడి 7 గంటల వేళ ఇంకో పల్లెటూరులోకి చేరాడు. ఓ వాకిట్లో ఒక ఆయన ఎవరో అరుగు మీద కూర్చొని పదాలు పాడుకుంటున్నాడు. కనబడ్డాడు. ఎవరు ఏమిటి అని కేకేశాడు. అడుక్కునేవాడిని బాబయ్య అన్నాడు. అనేసరికల్లా ఏ ఊర్రా అని అడిగాడు ఆయన. అదేదో ఊరండి అన్నాడు. పాపం మన ఊరు వాడు కాదు, ఈ ఊళ్ళో వాడికి తిండి తిప్పలు ఎట్లా కానీ, దారా ఏమైనా తిందు కానీ అని కేకేశాడు. కేకేసి
అన్నం పెట్టించాడు. బాగుంది. పెట్టించేవాళ్ళమ్మ అప్పట్లో, పాత రోజుల్లో. నాకు కూడా తెలిసి నా చిన్నప్పుడు అవునా రమ్మగారు? పడుకునేవాళ్ళు అట్లా. ఇక చిలకడ దుంపలు అవి అమ్మటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టేసేవాళ్ళు. టకుటమారాలు ఇవేవో చాటలు చేయటానికి దానికి వచ్చేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు, ఇద్దరికి ముగ్గురికి కూడా, లేదా వాళ్ళ అమ్మ అన్నం వండుకుంటాం, కూర ఏంటంటే ముగ్గురికి నలుగురికి కూర, అంత ఆవకాయ, ఇంత మజ్జిగ పోసేవాళ్ళు. మా ఇంట్లో నుంచి కూడా బాగా వెళ్ళేవి జయ అట్లా. తినేసి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు? తినేసి ఇక పడుకుంటారు, తెల్లారాకి వెళ్తారు. రాత్రి పడుకోవటం కూడానా? పడుకోవటం వాకిళ్లలో, అదే వాకిళ్ళలో నేను అనుకోండి. పడుకోవటమే. కానీ ఇప్పుడు అసలు ఎక్కడ పడుకోవటం 3 రోజులు మన ఊళ్ళో అందరి పౌడర్ డబ్బాని చాట తయారు చేసేవాళ్ళు వాళ్ళు. తెలుసా నీకు? నీకు నాకు అసలు తెలీదు. తెలీదు. ఈ పౌడర్ టిన్నులు, తర్వాత ఏమో ఈ కిరసనాయిల డబ్బాలు, వాటిని చాటలుగాను జల్లెళ్ళుగాను చేయటానికి కమ్మరం పనిచేసి కొంచెం కాల్చి చేయటం, తర్వాత సాగు కొట్టి సుత్తితో కొట్టి చేయటానికి చాలా మంది వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏముంది, అన్నం వండుకునే వాళ్ళ బియ్యం కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళే ఎవరో ఒకళ్ళు, అదేలేండి. ఎవరింట్లో ఎక్కువ పని ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు. కత్తులు సానాలు చేయటానికి కూడా మనుషులు వచ్చేవాళ్ళు. ఇట్లా ఓ, వీళ్ళు పని చేసుకునేవాళ్ళు. బిచ్చగాళ్ళకు కూడా అట్లాగే అన్నం పెట్టేవాళ్ళు. వీళ్ళు పని చేసుకుని ఆ, 10 రూపాయలు సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు. ఆ అన్నానికి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ మీదే ఆసరా పడేవాళ్ళు. మా ఇంట్లో అలా ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. ఓ, పల్లెటూర్లమ్మా, అదే. ఇది నా ఘనత కాదు, ఇది ఊళ్ళలో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఇవి. పల్లెటూరు జీవితాలు, 50 ఏళ్ల క్రితం జీవితాలు తెలిసిన వాళ్ళకి ఆ, అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇలా ఎవరైనా బాబయ్య రాత్రిపూట అన్నం దొరకలేదంటే ఎవరో ఒకళ్ళు, ఏముంది రేపొద్దుటికి ఉంచుకున్న అన్నం పడేసేవాళ్ళు, ఈ పూటకి అన్నం పెట్టేసేవాళ్ళు. అన్నం తింటే ఆ బయట ఎక్కడో గావంసా పరుచుకుని పడుకునేవాళ్ళు. పడుకోరా అన్నారు. అనేసరికల్లా సరే వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడు, ఈ నడుముకు ఒక దట్టి లాంటి తలక ఒకటి ఉంది కదా, అది మడత పెట్టింది ఎత్తి. వాళ్ళు చాప ఇచ్చారు, చింకి చాప కింద ఆ తలగుడ్డ కింద శనగ్గింజని పెట్టు పడుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ శనగ్గింజ ఏదో మహత్యం ఉంది దీనికి, లేకపోతే ఎవరైనా మనకి అడిగితే అన్నం పెడతారు, పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా? దారా తిందుగానని పిలిచాడు, ఊరా మజ్జిగ వేసి అన్నం పెట్టారు. నిన్నటిదో మొన్నటిదో ఒక స్వీట్ ముక్క కూడా వేశారు. హాయిగా ఎక్కడ చెట్టు కింద పడుకోకుండా, అరుగు మీద పురుగు పుట్రా లేకుండా హాయిగా పడుకొనిచ్చారు. మహామహత్తు కలిగింది ఆ శనగ్గింజ గుర్తించాడు అని అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, తెల్లవారేసరికల్లా ఇంకా ఇళ్లలో వాళ్ళు తిరగల, కోళ్ళు తిరుగుతాయి. తెల్లారేసరికల్లా కోళ్ళు తిరగటం మొదలు పెడతాయి. పొద్దున్నే అవతల ఆవిడ ఇంటి ఆవిడ లేచి పెరటి తలుపు తీసి ఉంటుంది. ఇంకా వీధి వాకిళ్ళు అవి తీల, ఈ గొడ్లకు పాలు తీయటాలు, కోడి బుట్ట తీయటాలు అవి చేస్తారు కదా, బుట్ట ఓపెన్ చేస్తే అవి తిరుగుతుంటాయి. ఆ తిరుగుతున్న కోళ్లలో ఒక కోడి, ఒక పూల కోడి టక్కు అవి ఇవి ఏరుకుని తింటూ, వీడి గుడ్డ ఇట్లా తలగుడ్డ ఇట్లా తీయగానే ఆ కింద కనపడిన శనగ్గింజలను లటక్కని తినేసింది. ఓహో, లబో దిబోమన్నాడు, మీ కోడి దొంగ మొహంది నా గింజ తినేసింది, అది మహత్తు కలిగిన గింజ, ఆయన ఎవరో మహానుభావుడు ఇచ్చాడు అని కేకలు పెట్టి గోల్ చేశాడు. ఇంట ఆయన అన్నాడు, ఏం చేతుండ్రా, పోని ఒక సేరు శనగలిస్తాను తీసుకో అంటే, కాదండి నాకు ఆ మహిమగల శనగ్గింజే కావాలి, ఆ గింజ వల్లే నాకు రాత్రి అన్నం పుట్టింది, నేనేదో ఒక సంచిలో పడేసిన అన్నం తినేవాడిని, ఆకేసుకుని అన్నం తిన్నా రాత్రి దానివల్లే, కాబట్టి నాకు కుదరదన్నాడు. అనేసరికి ఆయన విసుగుబుట్టి, ఏ కోడిరా నీ శనగింజ తినది అని అడిగి, ఆ తెల్లపోలు కూడా దాన్ని తీసుకుపోన్నాడు. వాళ్ళ ఇంట్లో బోళ్ళు కోళ్ళు ఉన్నాయి. ఈయన కోడిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. కోడిని వెంబడి పెట్టుకున్నాడు. ఆ పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త చద్దన్నం ఏదో పెట్టారు, అది తినేశాడు. మరి అన్నం కూడా లభించింది. కోడి ఒకటి లభించింది ఎక్స్ట్రా, గింజ వల్ల కోడి వచ్చింది. బాగుంది. కోడిని మోసుకుంటూ పోయాడు, చంకలో పెట్టుకున్నాడు. దానికి కొంచెం మనం అలవాటు అవ్వాలి కదా, మధ్యలో ఎక్కడో పడుకున్నప్పుడు దాని కాలుకో తాడు కట్టి ఓ సన్నది గావంచాని పేని సన్నగా వచ్చే ముఖ చించి పేని తాడు కట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. సాయంత్రానికి ఇంకో ఊరు చేరాడు. ఈ ఊర్లో చాలా పెద్ద కమత ఉన్న ఒకళ్ళ వాకిట్లో కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు అన్నం పెడతామన్నారు. సరే, అక్కడ వాళ్ళవే బోళ్ళు కోళ్ళు తిరుగుతున్నాయి. తన కోడిని కూడా కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ముద్ద అన్నం పెట్టారు. వాళ్ళ వాకిట్లో పడుకున్నాడు. పడుకుంటే తెల్లారేసరికల్లా ఏమైంది, తెల్లవారేసరికల్లా వాళ్ళ కోళ్ళ గంప తీశారు. ఊళ్ళల్లో ఇలాగే కదా జరుగుతాయి. ఆ కోళ్ళన్నీ తిరుగుతుంటే వీడి కోడి, వీడు కూడా ఏం చేశాడు, కాస్త మాగనగానే ఇద్దరు కళ్ళు తెరిచి కోడి తాడు కూడా తీసేసాడు. అది పోయి అక్కడ ఉన్న కోళ్ళతో తగాదా పెట్టుకుంది. కోళ్ళు ఎక్కరిసి పొట్టాడుకుంటాయి. ఇది అటు పొట్టాడుకుని ఇటు పొట్టాడుకుని అక్కడ వాళ్ళకి బోల్డంత కమత, బోల్డన్ని ఆవులు గేదెలు గొడ్లు ఉన్నాయి. ఇది పోయి అక్కడ పరిగెడుతూ వాటి కోళ్ళతోటి పరిగెడుతూ
ఒక ఆవయ్య ఒకటి నుంచుంటే ఆవు పేయ అంటే ఆవు దూడ దాని కాళ్ళ సందులోకి వెళ్ళి అదేమో కంగారు పడి తొక్కేసింది. కోడి కాస్తే చచ్చూరు. అయ్యో రామ. ఆ, చచ్చిపోయేసరికల్లా మరి ఏం చేయాలి? బయటకు వచ్చాడు, చూసుకున్నాడు. అమ్మో నా కోడి చచ్చిపోయిందో అని గోల పెట్టాడు. ఇది మహామహత్వ కలిగిన కోడి, దీనివల్లే నాకు అన్నం పుట్టింది అన్నాడు. వాళ్ళు ఇంకో 4 కోళ్ళు ఇస్తాను తీసుకోరా అన్నారు. ఆహా, చివరికి ఆ ఇంటి ఆయనకి విసుగుపుట్టి, కోడి సరేలే ఇది మేము కూర అనుకుంటాం కానీ ఇప్పుడు అది ఏ 50 అయితే ఈ కోడిని తన్నేసిందో తొక్కేసిందో దాన్ని తను తీసుకుపోరా అని. కోడి కాస్త దూడ పిల్ల దూడ పిల్ల అయింది. దూడ పిల్ల అనకూడదు, దూడ అంటేనే పిల్ల. ఓహో, పిల్ల అంటే పిల్ల, 2 పేదాలు ఉండకూడదు, ఆవు దూడ. ఈ దూడ మెడలో పలుపు తాడు ఒకటి కట్టారు, వీటి చేతిలో పెట్టారు. అది పాలు వదిలేసింది, ఆ మాత్రం ఉంది. పాలు తాగే దూడ కాదు, కొంచెం పెరిగింది. సరే ఆ దూడని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. 3వ రోజు ఈసారి ఒక పెద్ద కామందు గారి వాకిట్లో ఆగాడు. వాళ్ళు దూడను చూసి కొంచెం ముచ్చటపడ్డారు. ఆ ఇంట్లో వాళ్ళంతా సరదా పడ్డారు. అబ్బో దూడ వలే బాగుందిరా, ఆవు దూడ ఎక్కడ తెచ్చావు ఏమిట్రా, మాకు డబ్బులు ఇస్తాము ఇవ్వరా అంటే, అబ్బాయి లేదండి ఇది చాలా అదృష్ట ఆవు దూడ అన్నాడు. సరే వాళ్ళు కూడా ఆ దూడకు 2 గడ్డి పరకలేసి వాళ్ళు వీడికి అన్నం పెట్టారు. రాత్రి పొట్ట నిండిపోతుంది, ఎక్స్ట్రా వస్తున్నాయి. సరే ఏమైంది, తెల్లారాక వీడికి వాళ్ళు సర్దిపోస్తామన్నారు. దూడ అటు ఇటు తిరుగుతుందని మెళ్ళకు కట్టిన తాడు పలుపు తాడు వదిలేశాడు. అది అటు ఇటు తిరుగుతూ వెళ్ళి గుర్రాలు ఘాట్లో గడ్డి మేస్తుంటే పోయి ఆ గడ్డి పరకలకి ఆశపడి ఆ గుర్రాల వైపుకు పోయింది. పోయేసరికల్లా ఏమైంది, ఒక గుర్రం మహాపెంకె, రణపెంకెది, మామూలు పెంకితనం కాదు దానికి. ఆ పెంకెగా గుర్రం కాస్త అటు అటు ఇటు తిరుగుతున్నటువంటి 50ని వెనకాళ్ళతో ఒక్క తన్నింది. ఈ దూడ ఎగిరి అవతల పడి కళ్ళు వాల్చేసింది. రామా, వీడు లబో దిబోమన్నాడు బిచ్చగాడు. అన్ని పడేస్తున్నాడు. బంగారం అంటే 50 ఇటు అయిపోయింది, మేమేం చేతును అంటే, వాడు ఇంకో 50 ఇస్తాను రా, పోనీ ఇక్కడే ఉండు, నువ్వు పని చేసుకుందు కానీ అంటే, పనికి నేను చేయనండి, నాకు వచ్చినాయి ఇవన్నీను, హాయిగా అన్నం వస్తుంది అనేసరికాలు వాళ్ళకి విసుగుబుట్టి, మకురు గుర్రం ఇది ఎలాగో మాట వెందు చావదు, గుర్రాన్ని తీసుకుంటావురా అన్నారు. ఇంతుండే ఆవు దూడ ఎక్కడ, అంత ఎత్తుండే గుర్రం ఎక్కడ, గుర్రాన్ని ఎక్కడైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సరే ఇది బాగానే ఉందని మరి గుర్రాన్ని తీసుకెళ్తానండి అన్నాడు. గుర్రాన్ని తీసుకుని నడిపించుకుని తీసుకెళ్తా మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళకి వీడి గుర్రం నచ్చుతుంది, ఎంత బాగుందో. సరే ఈసారి ఏమైంది, ఒక సత్రానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, వీడికి ₹1 కూడా ఇచ్చారు. గుర్రం ఇచ్చి ₹1 ఇచ్చారు ఊరికే. ఆ పూట అయితే ఆ రోజు ముందు రోజు అక్కడక్కడ అడుక్కున్న డబ్బులు కూడా ఉన్నాయి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త. ఓ సత్రం దగ్గర ఆగాడు. మరి ఇప్పుడు గుర్రానికి మాలిషు దాణా గీణా కావాలి. ఎవరి వాకిట్లోనే ఆగితే దానికి తిండి వాళ్ళేం పెడతారు? సత్రంలో అయితే తనకు అన్నం పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దానికి ఏదో దాణా పెడతారు అనుకున్నాడు. సరే ఏమైంది, ఈ గుర్రాన్ని ఓ పక్కన కట్టేశాడు, లోపలికి వెళ్ళాడు. సత్రం వాళ్ళు చూస్తే ఏమైంది, ఆ సత్రం యజమానికి ఒక పిల్ల ఉంది. వీడికి ఏమొచ్చింది బుద్ధి, ఇప్పటిదాకా వాటంతటా అవి జరిగినాయి. ఏదో ఒకటి చేసి ఈ సత్రం యజమాని మాయ చేస్తే వీళ్ళకు ఒక పిల్ల ఉంది, పిల్ల నుంచి పెళ్లి చేసి తన సత్రంలో ఉంచుకుంటారనుకున్నాడు. ఇప్పటిదాకా కాకతాళీయంగా జరిగినాయి, వీడికి ఆశ పుట్టేసింది. ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగైనా ఈ గుర్రాన్ని ఏదో ఒకటి చేసైనా మీ వల్లే అయ్యిందని అనాలనిపించేసింది. సరే ఏం చేశాడు, మా గుర్రానికి దాణా భోజనం పెట్టండి, అవి పెట్టండి ఇవి పెట్టండి అన్నాడు. ఇతనికి ఒక కూతురు ఉంది కదా, ఈ పిల్ల కొంచెం యాక్టివ్ పిల్ల. అదేం చేసింది, ఓ చెరుగడ తీసుకెళ్ళి ఆ గుర్రానికి అందించింది. ఇది ఒక గట్టు మీద నిలబడి ఆ చెరుగడ అందించేసరికల్లా అదేదో ఇట్లా పొరపాటున దాని గొంతులో గుచ్చుకున్నట్టు అయింది. గుర్రం కాస్త మెడవాల్చేసింది. అది ఆరోగ్యకరమైన గుర్రం కాదు. ఇక వీడు అరిచరిచి కేకలు పెట్టి పోట్లాడాడు. ఇక మామూలుగా పోట్లాడ. సత్రం యజమాని కాదు, అతను గుమస్తా. ఆ సత్రం నడుపుతాడు, జీతం రాళ్ళకే పనిచేస్తాడు. ఏం చేస్తారు వాళ్ళు, గుర్రం ఇంకోటి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు, నాకు ఇంకో గుర్రం కావాలన్నాడు. గుర్రం మేము ఇవ్వలేం బాబాబు, ఏదైనా ఇంకోటి చెప్పండి అంటే, అయితే ఓ పని చేయి, నీ పిల్ల ఉంది కదా, నీ పిల్ల వల్లే గుర్రం చచ్చింది కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేయి మాకు అనేసరికల్లా వాళ్ళు అన్నారు, అట్ట ఎట్ట కుదురుతండి, మీకు వాళ్ళు ఎవరో గుర్రాన్ని తాడొచ్చి ఊడతెచ్చి మీ చేతిలో పెడితే అది మీ వెనకాల నడిచి వచ్చింది, పిల్ల కదా, పిల్లని అడుగుతాం, మా పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు, సత్రం గుమాస్తా అయితే ఒప్పుకోవాలి, పిల్లని అడగాల్సిందేనన్నాడు. సరే వాళ్ళ అమ్మంది, అడిగేదేమిటి,
పిల్లని అదే ఒప్పుకుంటుంది. ఏం పర్వాలేదులేండి నేను ఒప్పిస్తాగా అంది. అన్నాక ఏమైంది, సరే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మర్నాడు పొద్దున చెప్పింది, అల్లుడు గారు మీ అంత మహానుభావులు ఇంకెవరు లేరు, మీ గుర్రాన్ని బదులు మా పిల్లని ఒప్పుకున్నారు. మా పిల్ల మాత్రం రాకాశం ఉండ కానీ అది ఒప్పుకోవటం లేదు. ఓ పని చేద్దాం, దాన్ని ఏం చేస్తానంటే సంచిలో వేసి మూట కట్టేస్తా, పిల్లని మోసుకెళ్ళిపోండి మీరు ఎక్కడో చోటికి. ఎక్కడికైనా తీసుకెళ్తే ఇక చచ్చినట్టు మీతో పాటే ఉంటుంది. అది రాకాసి పిల్ల, విందు మాట. ఇప్పుడు ఇక్కడైతే విందు, మీ దగ్గరికి వచ్చేసాక వినకేం చేస్తుంది, మరి బస్తా ఒక గోను సంచి వేసి మూట కట్టేస్తానండి, మూట మోసుకెళ్ళండి. బాగానే ఉంది, మూట మోస్తుంది. పిల్లని ఇస్తామంటే ఏమిటి, రేపొద్దున వాళ్ళ పిల్లని వాళ్ళు చూడరు, ముందు పెళ్ళి అయిపోవాలి. సరే పెళ్ళి అయిపోతే చాలు అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఒక మూటలో కుక్కి దాని మూతి కట్టేసి పెళ్లి చేశాక పెళ్లి చేయలే, మరి పెళ్లి చేయడానికి పెళ్లి కాదు నేను కూర్చొని అంటోంది, డైరెక్ట్ గా మూట కట్టేశారు. కట్టేసి అప్పచెప్పారు. ఆ మూటను మోసుకురాలేక చచ్చాడు వీడు. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎగిరి గంతలేస్తుంటే ఎట్ట తీసుకొస్తాడు, అదే కదా, ఎటా గొటా తీసుకొచ్చి ఒక అడవిలోకి చేరాడు. ఆ పిల్లని మూత సంచి ఊడదీసి నేనే నీ పతిని అందామనుకున్నాడు. మూట ఊడదీసేసారు కల్లా ఆ మూటలోంచి పెద్ద కుక్కోటి బయటకు వచ్చింది. వాళ్ళు వీడిని వదిలించుకోవడానికి ఏం చేశారు, తమ వాకిట్లో ఉన్న ఒక ఊర కుక్కని అందులోకి సంచిలోకి వేసి కుట్టేసి ఇచ్చేసారు. మంచి పని చేశారు. అయితే పిల్ల కావాలి వాడికి. అది కాస్త ఆ పొద్దున్న నుంచి వీడితో మోయబడి ఉందేమో, తిక్క పుట్టిపోయింది సంచిలో. అది ఒక్క అమాంతం వీడి మీదకి లంఘించి ముక్కు కొరికేసింది. ఇంకేం చేస్తాడు, పారిపోయింది బండి, ముక్కు కొరికేసి. ముక్కు నెత్తురు గారుకుంటూ ఉంది. ఇక అన్నం ఎక్కడిది సున్నం ఎక్కడిది అడవిలో. ఆ కొవ్వుడు సగం చిరిగిపోయిన ముక్కుకి ఎట్టగొట్ట పట్టీలు కట్టుకుని మళ్ళీ ముష్టడి కోట మొదలుపెట్టాడు. అడ్జస్ట్ కదా, ఆశపడకుండా ఒక చోట ఆగుంటే అంత ఇలా అయ్యేది కాదు. ఈ గుర్రాన్ని పిల్లకి మారు చేద్దాం అనుకున్నాడు, అక్కడ చెడిందనమాట. అన్ని చోట్ల అందరూ అవకాశం ఇచ్చారు, ఉండరా నాయనా ఇక్కడ బతుకు అంటే ఒప్పుకోలేదు. అలాగే అత్యాశ పడతారు ప్రజలు. అవునండి, ఆగరు, ఒక చోట ఆగరు. ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారు, ఇగో ఇలా అసలుకే మోసం, ముక్కు ఊడిపోతుంది అనమాట. అది కంచికి మనం ఇంటికి. భలే సరదాగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు. చందమామ కథ చెప్తాం. ఓకే. ఇది ఏదో వేరే దేశపు కథ కానీ బాగుంది. ఒక ఊళ్ళో, ఆ ఊరు ఏంటంటే పొలాలు అవి ఆ ఊళ్ళో ఉన్న పేద రైతులకి, పేద అంటే పని చేయగలిగే వాళ్ళకి దీన్ని ఏమంటారు, మక్తాకి ఇవ్వటం. మక్తాక అంటాం మరి మా ఊళ్ళలో ఏమంటారు దాన్ని, కౌలుకి ఇవ్వటం. మక్తా కౌలు అంటారు కదా, కౌలు అంటారు. మా ఊర్లో కౌలు అని అంటారు. మక్తాకి చేశారని చెప్తారు. ఓకే. కౌలుకి ఇవ్వటం ఇప్పుడు కౌలు అంటున్నారు. మా చిన్నప్పుడు మక్తానే అనేవాళ్ళు. ఏమిటో అది నాకు బాగా తెలీదు, ఆ మక్తా పదమే గుర్తుంది. సరే కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు. అతనికి వచ్చి దుర్మార్గుడు, గీసి వసూలు చేసేవాడు. వానలు పడ్డా ఏదైనా అదైనా సరే పాత బాకీ కింద కట్టుకుంటాను, తర్వాత అది ఉంచు, వచ్చే సంవత్సరం తీర్చాలి, అలా చెప్పేవాడు అనమాట. వదిలిపెట్టేవాడు కాదు. అయితే మాత్రోయ్ అనే పేరున్న ఒక రైతు ఉండేవాడు. చిన్న బక్క రైతు వీడు. భూస్వామి దగ్గర పొలం కౌలుకి తీసుకుని చేసేవాడు. ఇతను చాలా తెలివైనవాడు, లౌక్యుడు. ఓకే. అందుకని భూస్వామికి దొరకకుండా, సాటి రైతులకు ఇబ్బంది కాకుండా తెలివిగా ఏదో ఒక చిట్కా చేసి భూస్వామి బారి నుంచి కొంచెం జనాల్ని రక్షించేవాడు. అందరికీ అతనంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ సంవత్సరం కొంచెం పంటలు తక్కువ వచ్చినాయి. పాత బాకీ ముందు ఏడు కూడా పంటలు తక్కువే ఉన్నాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ కొంత బాకీ ఉంచుకున్నారు, వచ్చే సంవత్సరం కడదామని. వచ్చే ఏడాది పండుదంటే ఈ ఏడాది పండ్ల. ఓకే. ఈ మాత్రోయి దగ్గరికి భూస్వామి రాబోతాడు. ఎల్లుండి వస్తా, అవతల ఎల్లుండి వస్తా కబురు చేశాడు. ఇప్పుడు పాత బాకీ కట్టాలి, లేటెస్ట్ దాంట్లో కూడా అంత ఎక్కువ లేదు. భూస్వామికి మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏముండదు తినడానికి. సరే ఏమనుకున్నాడు, అడవిలోకి వెళ్ళి ఒక స్నేహితుడిని అడిగి వరే కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి బాగా బలిసిన 4 కోళ్ళని, అడవి కోళ్ళని, 2 నక్కల్ని పట్టించాడు. 4 అడవి కోళ్ళని ఇంట్లో బంధించేసాడు, లోపల పెట్టేసుకున్నాడు. ఈ నక్కల్లో ఒక నక్కని చీకటి కొట్లో కట్టేశాడు. ఈ 2వ నక్కకి మెళ్ళలో తాడు కట్టి కుక్కని పుచ్చుకుని తిప్పుకుంటాను చూస్తావా, అట్లా చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. అదే సమయానికి భూస్వామి వచ్చాడు. అయ్యగారు రండి రండి అన్నాడు. అనేసరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సంగతి, అది ఇది పాత బాకీ అన్నీ తీర్చేస్తానండి, దాందేముంది, మీరు ఎల్లుండి రండి, మీరు వచ్చేసరికి చక్కగా మా ఇంట్లోనే భోజనం చేద్దురు కానీ మొత్తం డబ్బులు కట్టేస్తా అని. ఒరేయ్ నువ్వు వెళ్ళి 4 మంచి కోళ్ళు పట్టరా, హాయిగారు ఎల్లుండి విందుకి అని చెప్పి మెడలో ఉన్న తాడు ఊడదీశాడు నక్కది. అంతకుముందే ఆయన అడిగాడు, ఇదేమిటి ఇట్లా పట్టు తిరుగుతున్నావు, అది పారిపోతుంది కదా అన్నాడు. నక్కని పట్టు తిరిగితే పారిపోతుంది అని. అదే, ఏం కాదండి అన్నాడు. ఈ వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు
వెళ్ళి 4 బలిసిన కోళ్ళు పట్టరా, అయ్యగారికి ఎల్లుండి విందుకి అన్నాడు. అని చెప్పి దాని మెడలో తాడు తీసి దాని నడు మీద ఒక దెబ్బ కొట్టాడు. అది పరిగెత్తుకుంటూ బతుకు జీవుడా అని పారిపోయింది. నేను తెల్లబోయాడు. ఏమిట్రా నువ్వు, నక్క తెస్తుందా కోళ్ళు, దాని దారిని అది పారిపోతున్నాను. కాదండి, దీంట్లో ఒక మహత్యం ఉన్న నక్క ఇది, అది తీసుకొస్తుంది, పట్టుకొస్తుంది వాళ్ళు కోళ్ళని, మీరు వద్దురుగాని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి నక్కని కోళ్ళని తెమ్మని పంపించాడా? నక్క కోళ్ళని పట్టుకొస్తుంది, పాయింటే, తింటుంది అది, వీడికెందుకు తెచ్చిస్తుంది? ఎల్లుండి వచ్చాడు. వచ్చేసరికి బలిసిన 4 కోళ్ళు ఉన్నాయిగా ఇంత దగ్గర, 4 కోళ్ళని వండించి మంచి మసాలా పెట్టి చక్కగా కూర వండించాడు. ఆ కూర వాసనలో ఆయన రాకముందే, ఇంట్లోకి రాకముందే వాసన వస్తుంది. మాత్రోయి మామూలు వాడు కోళ్ళని వండించేసేంత సీన్ లేదు వాడికి. ఇప్పుడు మొన్న ఒక నక్కని పంపాడు, ఒకవేళ అది కానీ తెచ్చిందా అనిపించింది దీనికి. లోపలికి వస్తూనే ఘుమఘుమలాడిపోతుంది ఇల్లంతా. భోజనాన్ని కూర్చున్నారు. ఏది ఆ నక్క, ఇక కోళ్ళు తెచ్చింది, దాన్ని కూడా తీసుకురా, అది కూడా మనతో పాటు తింటుంది అన్నాడు. అనేసరికల్లా లోపల నుంచి నక్కని తీసుకొచ్చాడు. 2వ నక్క ఉంది కదా, దాన్ని దాచాడు. ఈయనకేం తెలుసు 2 నక్కలు ఉన్నాయని. దాన్ని కూర్చోబెట్టి దానికి కట్టాడు, దానికి అన్నం పెట్టాడు. పెట్టేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా ఇలాగే నిజంగా నక్క భలే తెచ్చింది, ఎలా నేర్పించావు ఏంటండి, ఇది ఒక మహత్యం గల నక్కండి, మరి ఇది అలాగే తెస్తుంది అన్నాడు. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఈ నక్కని నాకు ఇచ్చేద్దు అన్నాడు. 1000 తులాల వెండి ఇస్తానన్నట్టు. 1000 తులాల వెండి ఇస్తానంటే వీడు ఒప్పుకోలే. అబ్బే భలేవారండి, 1000 తులాలు వెండి ఏమిటి, మీ వెండి అక్కర్లేదు, మీ తాలూకు బాకీ పాత బాకీ అన్నీ తీర్చిపారేస్తాను నేను అన్నాడు. అనేసరికల్లా ఆయన ఒప్పుకోలే. బాకీదేముంది, పీడా పోయిరి, బాకీ లేదేం లేదు, నీకు నాకు బాకీ ఏం లేదు, అసలు 1500 తులాలు ఇస్తానన్నాడు. ఇతను నసిగి అదని అది కాదని ఇది కాదని పాత బాకీ మొత్తం రద్దు చేయించుకుని 1500 తులాల వెండి తీసుకుని నక్కని తాడిచ్చి చేతిలో పెట్టాడు, తాడు తెచ్చి. జమీందారు అది నక్కని పుచ్చుకుని తీసుకుపోయాడు ఇంటికి. అదే ఆయన భూస్వామి. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి భార్యకి చెప్పాడు. ఏమేవ్ చూసావా ఎంత బాగా తెచ్చానో అన్నాడు. మాత్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారా లేదా అంది. డబ్బులు తేవటం ఏమిటి, నేను బ్రహ్మాండమైన నక్కని తెచ్చాను, ఇవాళ నేను తిన్న పీగల దాకా కోడి మాంసం, ఆ మాంసాన్ని ఇదే తీసుకొచ్చింది ఈ నక్కే, కావాలంటేనా ఇప్పుడు పంపిస్తే పట్టుకొచ్చేస్తుంది అన్నాడు. ఆవిడంది మీ మొహంలా ఉంది, నేను నమ్మను అంటే, కాదు నిజంగా. ఒరే నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళి 4 కోళ్ళు పట్టరా, మీ అమ్మగారిని నమ్మిద్దామని నక్క మెళ్ళలోంచి తాడోడు తీశాడు. అది బతుకు జీవుడా అని పారిపోయింది. 4 కాదు 14 రోజులు గడిచినా రాలా. మోసపోయామని అర్థమైపోయింది వీళ్ళకి. ఆయనేమో బాకీ కొట్టేశాడు, కాగితం చింపేశాడు, 1500 తులాల వెండి ఇచ్చేశాడు. ఈయన పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాడు, ఏరా నువ్వు అబద్ధం చెప్పావు, నక్కని నక్క దొంగ నక్కని తీసుకొచ్చి మాకు అంటగట్టావు, మరి 1500 తులాల వెండి కక్కు నాకు అన్నాడు. ఆయన కాగితం చింపేశాడు కాబట్టి ఇక మక్తా అడగలేడు, డబ్బులు అడగలేడు, కౌలు డబ్బులు. అవును, ఇది ఇవ్వమన్నాడు. అవి ఎక్కడున్నాయండి, అవి ఎప్పుడో అయిపోయినాయి, తినేసాం మేము, ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందా వెండి, 15 రోజులు పట్టదు మాకు తినడానికి, మీ 1500 తులాలును అన్నాడు. అనేసరికల్లా సరే అయితే వీడిని పట్టుకోండి, కట్టేసేద్దాం, వీడి సంగతి చూద్దాం, ఆ నక్కని తెప్పించిస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా చూస్తాను నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఇంకేం చేస్తారు, వీడు చెప్పాడు మాకుతో, అసలు చాలా మహత్యం కలిగిన నక్కండి, మీరు ఎలా చేశారో, ఏదో అపరాధం చేశారు అందుకే దానికి కోపం వచ్చింది అన్నాడు. అయినా సరే ఆయన ఒప్పుకోలేదు. తీసుకొచ్చి బాకెట్లో కట్టేశారు. చలిగా ఉంది. చలిగా ఉండేసరికి వీడిని గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసేయండి అన్నాడు భూస్వామి. పని వాళ్ళంతా అన్నారు, ఏమండి ఇంత చలిగా ఉంది, ఇప్పుడు గోతులు తీయలేము, రేపు పొద్దున్న తీస్తాం, పిచ్చి చలి అంటే. ఈయన ఏమన్నాడు, చలిలోనే వీడిని కట్టేయండి, వీడు రోగం కుదురుతుంది, రేపొద్దుటి బీసుకుపోతాడు, ఈజీగా చచ్చిపోతాడని చెప్పేసరికల్లా వాడిని అక్కడ మక్తోని బయట కట్టేశారు. కాలుకో తాడు కట్టి వదిలిపెట్టారు. కాసేపటికి చలియటం మొదలుపెట్టింది. చలేస్తుంటే ఏమనుకున్నాడు, చచ్చే చలేస్తుంది, ఏదైనా పని చేస్తే చలిపోతుంది. చూస్తే ఆ పక్కన గానుగ ఒకటి ఉంది. గానుగ ఏంటి, అది ఈ నూనె తీయటానికి మనం నువ్వులు పోసి ఆడుకుంటాం కదా, నువ్వులు పోసి దాన్ని పట్టుకుని ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, నూనె వస్తుంది. అందులో నువ్వులు గివ్వులు ఏం లేవు. ఈ మగ్తో ఏం చేశాడు, ఆ తాడు కొంచెం దూరంగా వస్తే ఈ దీని దాకా గానుగ దాకా వచ్చి ఆ గానుగను తిప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున 4 పని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెమటలు బట్టి ఉన్న మగ్తోని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. వాడిని చూస్తూ తెల్లబోయి లోపలికి వెళ్ళారు. ఎరా వచ్చారా, చచ్చాడా వాడు అన్నాడు. చచ్చటం ఏంటండి, వాడు ఇంత చల్లో మేము స్వెటర్లు వేసుకుని చచ్చి చెడి వస్తే వాడు పోయి శుభ్రంగా చెమటలు కక్కుతున్నాడండి, చెమటలు పోసేసినాయి వాడి ఒళ్ళంతటా. ఆశ్చర్యపడి చల్లో చెమటలు పోయటం ఏంట్రా, వాడు అప్పటిదాకా పరిగెత్తాడు, చెమట పోయికి ఏం చేస్తుంది. అవును, ఈయన బయటకు వచ్చాడు.
ఏరా నీకు చలియట్లేదండి, చలి ఎక్కడండి, ఫుఫ్ ఫు అని పూదుకుంటున్నాడు చెమటలు, ముచ్చెమటలు ఉన్నాయి ఒళ్ళంతా. ఎటా చెమటలు పోసినాడు ఆ చలిలో నీకంటే, ఈ చొక్కా మహత్యం అండి, మా 3 తరాల నుంచి ఈ చొక్కా వస్తుంది మా తాతల నాటి నుంచి అన్నాడు. అదేంటి నిజం, ఆ చలి ఇదా అన్నాడు. ఎక్కడేస్తుంది చూడండి చలి చెమటలు అని ఇట్లా చెమటలు తీసి ఇట్లా చల్లాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే ఉందిరా అని, మరేమిటి చొక్కా ఇచ్చే నాకు అన్నాడు. నేనేమనండి, మహత్యం గల నక్కని తెచ్చిస్తే మీరు దానికి ఏదో చేసి దాన్ని పంపేశారు, అంతకంటే మహత్తు కలిగిన తాతల చొక్కా ఇది, నేను ఏమనండి అంటే ఈయన మళ్ళీ 1500 తులాలు వెండిస్తానన్నాడు. ఆ పాత చొక్కా అంగీ లాంటిది అది పుచ్చుకుని వాడిని వదిలేశాడు. ఆ 1500 పుచ్చుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, మర్నాడు రాత్రి అత్తవారింట్లో ఏదో పార్టీ ఉంటే తన చలికొట్టు గిలికొట్టు అన్నీ పక్కన పెట్టి ఈ ఆ పాత చొక్కా వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరు నవ్వారు, చలేసి చచ్చాడు ఆయన. అదొక పల్చటి మామూలు చొక్కా, దాంట్లో చలేదు, చలికాలం అక్కడంతా మంచు కురిసేది. అవును. మన ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఐసు ముద్దలుగా వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసి దాని మీద ఇంకోటేసి దాని మీద మూడోది వేస్తారు. అవును. ఒకటే వేసుకెళ్తే చలికి ఏమో గిటగరుచుకుపోతున్నాయి పళ్ళు. పాత చొక్కా చూసి అందరూ ఎక్కిరిస్తారు. పరువు పోయింది, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. దొంగ వెధవ వాడు మళ్ళీ మోసం చేశాడు, పట్టుకురండిరా వాడిని అన్నాడు. సరే 4 పాలేడు పోయి పట్టుకొచ్చారు. 1500 3000 తులాల వెండి నొక్కేశాడు. ఈసారి ఏం చేశారు, నేను వీడిని ఇట్లా కాదని ఒక గోను సంచిలో కట్టేసి సముద్ర తీరాన ఒకటి ఎత్తుగా ఉంది వాళ్ళ ఇది, ఆ కొసకి ఒక చెట్టుకేసి కట్టేశారు. వాడిని పైనుంచి ఒక్క తాడుతో ఒక్క వేటితోటి దాన్ని ఆ సంచిని పడగొట్టేస్తే అది పోయి ఎగురుకుంటూ సముద్రంలో పడుతుంది, వాడికి శాస్త్ర జరుగుతుంది అని కట్టేశారు. కట్టేసరికల్లా వాడు ఏమన్నాడు, పాలేది కట్టడం, వీడిని లాక్కు రావడం, వాడు విదిలించుకుంటుంటే వాడిని కట్టడం, వీడిని ఎత్తి చెట్టు కట్టడం అని పనులు కదా. పనివాడు అన్నాడు, ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకండి, ఆకలిస్తుంది, అన్నం తినొద్దామా అని అడిగాడు. యజమాని సరేరా నాకు కూడా ఆకలిస్తుంది, సరే ఎలా కట్టిపడేది, వాడెక్కడికి పోతాడు, వంటింటి కుందేలు అనుకుని పదాయి అని ఇద్దరు కలిసి అన్నం తినడానికి పోయారు. వాళ్ళు వెళ్ళగానే వీడు అరవటం మొదలుపెట్టాడు, రక్షించండి, ఎవరన్నారంటే అదే సమయానికి భూస్వామి మావగారు కూతురుని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఆయన సముద్ర తీరపు వైపు ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కుతున్నాడు. ఆ గొంతు వినపడేసరికి ఎవరది అని కేకేశాడు. మక్తో గుర్తుపెట్టాడు, ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టాడు. ఆయనకి భూస్వామి మావగారికి కొంచెం గూనుంది. బాబు రండి, దగ్గరికి రండి అని పిలిచాడు. చెట్టు కొసన కట్టేసి ఉన్నటువంటి వీడిని చూశాడు ఆయన. చెట్టుకో పక్కన కట్టేశారు ఇట్లా కిందకి, దాన్ని కొడితే వీడు పోయి చెరులో పడతాడనమాట సముద్రంలో ఎత్తుమించి. ఎవర్రా నువ్వు, ఎవరో కట్టేశారు నువ్వు ఏమిటన్నాడు. అదేనండి బాబు గూనుందండి, గూనికి రిపేర్కి ఏమో వైద్యుడు చెప్పాడు, ఇట్లా గోను సంచిలో వేసి వేళ్లాడేస్తే గూను తగ్గుతుందని చాలాసేపు అయింది, మా వాళ్ళు తినడానికి పోయారు, వైద్యుడు సలహా ప్రకారం కట్టేశారు, నాకు ఆకలిస్తుంది, ఎవరైనా దింపుతారేమోనని కేకేశానండి, వాళ్ళు ఎక్కడున్నారో కనపడక అన్నాడు. అనగానే ఆయన ఆశ్చర్యపోయి, నిజంట్రా గూను తగ్గుతుందంటే, ఏమోనండి తగ్గిందో లేదో నాకు తెలీదు, దింపండి చూద్దామన్నాడు. ఆయన ఏం చేసేట తాడు లాక్కెట్టారు కదా, ఆ తాడు దింపి వీడిని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాగి సంచిలోంచి తీస్తే టైం అని ఉంచున్నాడు కడ్డీలాగా. వాడు 30 ఏళ్ల కుర్రాడు. దాంతో ఈయన ఒరే నీ గూను లేదు రోయ్ అన్నాడు. అవునండి, ఒరే నన్ను కూడా కట్టేరా బాబు అంటే, కాదండి వైద్యుడు ఒప్పుకోడంటే, కాదు నీకు 1000 తులాలు వెండిస్తా అని చెప్పి ఆయన సంచి పుచ్చుకొచ్చాడు. సంచిలోంచి కేజీ ఉన్నటువంటి అది ఇంత వెండి ముద్దని ఎత్తి చేతులు పెట్టాడు. ఈ ముద్ద పట్టుకెళ్ళు, నన్ను ఇందులో కట్టి అనగానే వీడేం చేశాడు, ఆ ముసలాయన్ని అందులో కూర్చోబెట్టి కట్టేసేసి ఆ వెండి ముద్ద పుచ్చుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. భోజనం చేసి వచ్చినటువంటి భూస్వామి ఆయన పనివాడు ఇద్దరు కలిసి ఒకే ఒక్క కత్తివేటుకి ఆ సంచిలో ఉన్న మనిషిని సముద్రంలో పడేశారు. రామా ఇంకేం చేస్తారు, అయ్యింది. అక్కడి నుంచి ఏమైంది, ఒక 15 రోజుల పాటు వీడు కనపడలే. అయితే భూస్వామి మామగారు ఏమయ్యాడు అని వాళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు. ఆయన మోసుకొచ్చిన సంచి ఇక్కడే ఉంది, ఆయన ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆయన సన్యాసులో కలిసిపోయి ఉంటాడని భావించారు వాళ్ళు. ఓకే. 15 రోజుల తర్వాత భూస్వామి పొలాల దగ్గర చూడడానికి పోతే మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ మక్కుతో కనపడ్డాడు. ఊరి నీ దుప్పతేగా నిన్ను సముద్రంలో పారేసాం కాదట్రా, నువ్వు ఎటా బతుకొచ్చావంటే, నేను చచ్చిపోయానండి, నేనేం దయ్యాను గాను, స్వర్గానికి వెళ్ళాను, ఎంత బాగుందో అక్కడ స్వర్గంలో ఒక చక్కటి పిల్ల నుంచి పెళ్లి చేశారు, నిరంతరం పని చేసుకునేవాడికి నాకేం తోస్తుంది, అక్కడ ఎంతసేపు సారాయి తాగటం, ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని వెళ్ళి డ్యాన్సులు చూడడం, మనతో ఉన్న పెళ్ళంతో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం, పని పాట ఏమీ లేవండి, నేనేమో నిత్యం పని చేసుకునేవాడిని, నా వల్ల కాదని ఏడ్చాను,
ఆ స్వర్గంలో ఉన్న రాజుగారు సరే పోరా వెళ్ళు మీ కిందకి వెళ్ళిపో అని అన్నాడు. అందుకని నేను వచ్చేసాను, ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని వస్తుండ్రా అప్పుడప్పుడు అన్నారు అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి నిజమా అన్నాడు. నిజమేనండి, నా పెళ్ళాం నాకు ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు కూడాను. ఆ అమ్మాయి ఏమో నువ్వు ఇక్కడ ఉంటేనే నీతో ఉంటానంది, రేపు ఎప్పుడో వచ్చే వారం వెళ్తానండి, దాని పుట్టినరోజు ఉంది అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి వీడు వెర్రి వెధవా ఇక్కడ ఏం ఉద్ధరించడానికి వచ్చాడు, హాయిగా 4 ఆడపిల్లలను పెట్టుకుని హాయిగా ఉండక అక్కడ 4 అబ్బాయిలు ఉంటే వాళ్ళతో ఉండొచ్చు కదా అని అనుకుని, ఏరా నేను నీకు మంచి స్నేహితుడిని కాదుట్రా అన్నారు. ఎందుకు కాదండి, మీరు చాలా మంచి స్నేహితుడు, మరి నీకు స్వర్గంలో ఉన్న రాజుగారు ఎవరైనా తీసుకురమ్మన్నాడు కదా, నన్ను తీసుకెళ్ళచ్చు కదుట్రా అన్నాడు. దానికేమండి, తప్పకుండా మా ఆవిడ పుట్టినరోజు వస్తుంది కదా స్వర్గంలో ఆవిడది, అప్పుడు వెళ్దాంలేండి అన్నాడు. సరే ఈ లోపల మరి నీకేం కావాలండి, ఏముందండి నాకు 1 ఎకరమే కదా పొలం ఉంది, 4 ఎకరాలు ఏమైనా ఇప్పించండి అంటే ఈయన ఏం చేశాడు, వాడింటికి వెనకాతలు ఉన్నటువంటి తన 4 ఎకరాల పొలాన్ని మక్తో పేరు మీద రాసి కాగితం చేతిలో పెట్టాడు. అని నువ్వైనా స్వర్గానికి వస్తావు, నీకెందుకురా పొలము అన్నాడు. నాకెందుకేమిటండి, నాకు అక్కర్లేదు, నేను అప్పుడప్పుడు వస్తా, ఇప్పుడు మీతో వస్తానా, ఓ 20 రోజులు ఎంజాయ్ చేస్తానా మీతో పాటు, మళ్ళీ వస్తామా, మరి 20 రోజులు మా ఆవిడ పిల్లలు తినద్దా నేను ఉండపోతే, మా నాన్న మా అమ్మ మా మేనత్త వీళ్ళంతా ఏమైపోతారు, నేను వెళ్తూ వస్తూ ఉంటా కదా, లేదు 4 ఎకరాలు ఉంటే మా నాన్న మా ఆవిడ కలిసి సాగు చేసుకుంటారు, బాగుందిగా ప్లాను. సరే 4 ఎకరాలు రాసేసాడు. రాసేసాక మాతో ఏం చేశాడు, ఒక చెక్క పడవ ఒక పింగాణి పడవ చేయించాడు. జమీందారు కోటి తన కోటి. సరే అక్కడి నుంచి తన పడవలో తనెక్కాడు, ఆయన పడవలో ఆయన ఎక్కించాడు. ఇద్దరు పడవలు తెడ్లేసుకెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడి నుంచి మాకుతో పైనుంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయాడో అని అనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళాలి. మరి దూకితే బాగుంటుంది, దూకితే చచ్చిపోతాం, చచ్చకుండా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఈజీగా. మరి కష్టం కదా, చచ్చిపోవడం అంటే కష్టం, భూస్వామికి అది ఇష్టం లేదు, చక్కగా పడవకి వెళ్ళిపోతే బాగుంటుంది. 2 పడవలు పుచ్చుకుని ఆ సముద్రం మధ్యలోకి పోయారు, చెరుకో పడవ వేసుకుని. వెళ్ళాక ఏం చేశాడు, ఈ మక్తో టక్కు తన చెక్క పడవ మీద కొడుతున్నాడు. ఏమిట్రా కొడుతున్నాడు అంటే, దేవదూతలు వస్తారండి ఇలా కొడితేనే అన్నాడు. అనేసరికల్లా ఆ సభ ఎవ్వరూ రాల, భూస్వామి ఆగలేకపోతున్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఒరే నీ చెక్క పడవ మీద డంగ్ డంగ్మని ఏం శబ్దంరా, నా పడవ మీద కొట్టు టింగ్ టింగ్ మని మంచి శబ్దం వస్తుంది అన్నాడు. అనగానే వీడి తెడ్డి పెడేయాలమని 2 దెబ్బలు కొట్టేసరికల్లా టింగ్ మంటంతో పాటుగా పడవ పగిలింది. భూస్వామి భూస్థాపితం అయిపోయాడు, జలంలోకి వెళ్ళిపోయాడు, నీళ్ళల్లోకి. ఎంతసేపటికి పైకి రాలేదు. పాపం స్వర్గారోహణ జరిగిపోయింది అనుకుని మాకుతో వెనక్కి తిరిగి వచ్చేసాడు. అందరూ భూస్వామి ఏడి అని అడిగారు, కానీ ఇతన్ని ఎవరు అడుగుతారు, ఇవన్నీ రహస్యాలు కదా. ఆయన కనపడలేదు, భూస్వామి గారు కొడుకు చిన్నవాడు కాబట్టి వాడి రాజ్యం వచ్చేటప్పటికి ఈ కాలం ఎలాగో మారిపోతుంది. మక్తోకి 4 ఎకరాల పొలం సొంతానికి ఏర్పడింది, హాయిగా వాడి దారిని వాడు ఉన్నాడు, కథ కంచికి మనం ఇంటికి. ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండో. అవును కదరమ్మ గారు. రైట్ అండి, నమస్తే.